హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఈ బైక్ని చూసారా? వీటి వీల్స్కి స్పోక్ లేకుండా కూడా ఇవి చాలా ఈజీగా వెళ్తాయి. అలాగే ఈ వీడియోలో మనకు ఒక స్పెషల్ డ్రోన్ కూడా ఉంది. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ హైటెక్ రోబోట్ కూడా ఉంది. అలాగే ఇంకా చాలా స్పెషల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ది అబ్లెస్ ఈ బైక్. ఇది అన్ని ఈ బైక్స్ కంటే చాలా బెటర్గా మరియు అడ్వాన్స్గా ఎందుకు ఉంటుందంటే దానికి కారణం దీని అబ్లెస్. బేసికలీ ఈ బైక్స్లో చాలా అమేజింగ్ ఫీచర్స్ ని ఇస్తారు. అవి ఎలాంటివి అంటే ఫోల్డబుల్ గా ఉండేవి, ఇంకా చాలా అబ్లెస్ గా ఉండడం అనేది ఈ ఐడియానే చాలా యూనిక్ గా ఉంటుంది. అబ్లెస్ దీన్ని వేరే ఈ బైక్ తో కంపేర్ చేస్తే చాలా యూనిక్ గా ఉంటుంది. దీని ఫ్రేమ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్లాక్ కలర్ కూడా దీనికి సూట్ అవుతుంది. ఇది చెప్పడానికి మాత్రమే బెటర్ కాదు, రియల్ గా కూడా ఇది చాలా బెటర్. సెక్యూరిటీ కోసం మీకు దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి. దీంట్లో మీకు కీ అవసరం ఉండదు, డైరెక్ట్ మీ ఫింగర్ తోనే ఇది అన్లాక్ అవుతుంది. అంతేకాకుండా మీకు దీంట్లో మోషన్ డిటెక్టర్ కూడా ఉంది. మీరు ఈ బైక్ ని ఎప్పుడైనా పార్కింగ్ లో పెట్టినప్పుడు ఎవరైనా దీన్ని టచ్ చేస్తే దీంట్లో అలారం మోగుతుంది. అంతేకాకుండా ఇది మీ స్మార్ట్ ఫోన్కి ఫోన్ చేసి మిమ్మల్ని అలర్ట్ కూడా చేస్తుంది. మీరు రియల్ టైంలో దీన్ని జీపీఎస్ సాయంతో ట్రాక్ చేయవచ్చు. ఓవరాల్గా గైస్, ఒక మంచి లుక్నిచ్చే ఈ బైక్ కావాలనుకుంటే ఈ బైక్ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 2, అకాసో కీ చైన్. ఫ్రెండ్స్, బ్లాగింగ్ చేసేటప్పుడు ఒక విషయం చాలా ఇంపార్టెంట్. అది ఏమిటంటే బ్లాగింగ్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ని ఫ్రీగా ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు అది పర్ఫెక్ట్గా మరియు న్యాచురల్గా చేయడానికి. కానీ ఎక్కువగా వీడియో షూట్ చేసేటప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ లేదా నార్మల్ కెమెరాని యూజ్ చేస్తారు. వాటిని హ్యాండ్లో పట్టుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మనకు బ్లాగింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఇష్యూని మీరు ఈ కీ చైన్ కెమెరాతో సాల్వ్ చేయవచ్చు. దీన్ని కీ చైన్గా యూజ్ చేయడంతో పాటు దీన్ని మీరు ఎక్కడైనా పెట్టి వీడియోని షూట్ చేయవచ్చు. దీని పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది హ్యాండ్స్ని ఫ్రీగా ఉంచుతుంది. దీన్ని మీరు మీ టీషర్ట్ మరియు షర్ట్కు లేక మీ హెల్మెట్కి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీంతో మీ హ్యాండ్స్ ఫ్రీగా ఉంటాయి. అలాగే బ్లాగ్స్ను కూడా చాలా న్యాచురల్ వేలో షూట్ చేయవచ్చు. ఇది చాలా కంపాక్ట్ మరియు లైట్ వెయిట్గా ఉండడం వల్ల దీన్ని ఎక్కువసేపు పెట్టుకోవడం కూడా ఏం ఇష్యూ ఉండదు. ఎక్కువగా బ్లాగింగ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 3, సర్క్యులర్ పీబో. గైస్, జాబ్ వల్ల బయటికి వెళ్ళి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఒంటరిగా ఉండడానికి ఏదైనా రీజన్ అవ్వని, కానీ ఒంటరిగా ఉండడం మన మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్కి అంత మంచిది కాదు. అలాంటప్పుడు మీరు ఈ పీబోని ట్రై చేయవచ్చు. ఇది మీకు ఫ్రెండ్ లాగా కూడా ఉంటుంది. దీని టెక్నాలజీ గురించి చెప్పాలంటే దీంట్లో మనకు 2-3 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి. వాటి ద్వారా ఇది మీతో కమ్యూనికేషన్ చేస్తుంది. అలాగే దీని మౌత్లో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దాంతో ఇది ఇంపార్టెంట్ మూమెంట్స్ని క్లిక్ చేస్తుంది. ఈ రోబోట్ మీతో ఉంటూ మీరు ఏ విధంగా ఉంటారు, మీ ఎక్స్ప్రెషన్స్ని ఇది నేర్చుకుంటుంది. దీనికి ఉన్న ఇంటర్నెట్ ఆప్షన్ వల్ల దీన్ని మీరు జనరల్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. దీంతో మనం న్యాచురల్ వేలో మాట్లాడవచ్చు. ఎలా అంటే మన ఫ్రెండ్తో మాట్లాడినట్టు. చూడడానికి కూడా ఇది చాలా క్యూట్గా ఉంటుంది. దీని ఐస్ అయితే చాలా అమేజింగ్గా ఉంటాయి. ఓవరాల్గా గైస్, మీకు ఒక రోబోటిక్ ఫ్రెండ్ కావాలనుకుంటే ఈ పీపో బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 4, పూడుటెక్ బెల్లా బోట్. గైస్, మనం నార్మల్లీ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ మన మీల్స్ తీసుకొని ఒక పర్సన్ వస్తాడు. కానీ మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీ ఆర్డర్ని ఇవ్వడానికి ఒక రోబోట్ వస్తే మీరు షాక్ అవుతారు కదా. కానీ బెల్లా రోబోట్ ఒక క్యూట్గా కనిపించే క్యాట్ రోబోట్. దీన్ని ఫుడ్ డెలివరీ చేయడానికి తయారు చేశారు. ఇది చాలా పొడవుగా ఉంటుంది. అంతేకాకుండా దీని మధ్యలో స్పేస్ చాలా ఎంటీగా ఉంటుంది. దాంట్లో సెల్ఫ్స్ ఉంటాయి. ఈ సెల్ఫ్లో ఫుడ్ ప్లేట్స్ని పెట్టి బెల్లా బోట్లో ఇంట్రడక్షన్ని ఫీడ్ చేసి పెడతారు. ఏ ఫుడ్ని ఏ టేబుల్ దగ్గర తీసుకువెళ్ళాలని. తర్వాత ఈ క్యూట్ రోబోట్ డెలివరీ చేయడానికి వెళ్తుంది. ఇది ఎంత ఇంటెలిజెంట్ అంటే దీన్ని నావిగేట్ చేయడానికి ఏ పర్సన్ అవసరం ఉండదు. దానికి అదే వెళ్ళి ఫుడ్ని ఇస్తుంది. దారిలో ఏదైనా ఆబ్జెక్టివ్ ఉంటే ఇది దాన్ని డిటెక్ట్ చేసి సైడ్ నుంచి వెళ్తుంది. దీని తల మీద చేయి పెడితే ఇది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ని ఇస్తుంది. దీని స్క్రీన్ మీద దీని ఫేస్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓవరాల్గా గైస్, ఇది ఎలాంటి రోబోట్ అంటే నిజానికి దీంట్లో తక్కువ చెప్పడానికి ఏమీ ఉండదు. గైస్, ఈ ఫుడ్ డెలివరీ రోబోట్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5, స్కైడియో 2. గైస్, ఎక్కువగా డ్రోన్ ఫ్లై చేయడానికి ఒక పర్సన్ అవసరం ఉంటుంది. వాటికి అవే ఎగరలేవు. ఇదైతే డ్రోన్లో కామన్. దీనివల్ల డ్రోన్స్ క్రాష్ కూడా అవుతాయి. కానీ స్కైడియో ఒక స్మార్ట్ డ్రోన్. ఎంత స్మార్ట్ అంటే ఇది దానికదే ఫ్లై అవుతుంది. మీరు నావిగేట్ చేయలేకుండా ఈ డ్రోన్కి ఏదైనా అడ్డొస్తే దాన్ని అవాయిడ్ చేసి మిమ్మల్ని ఫాలో చేస్తుంది. దీని ఫ్లయింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇది ఎంత ఈజీ టు ఫ్లై ఉంటుందంటే మీరు ఇన్స్టెంట్లీ మీ హ్యాండ్తోనే దీన్ని ఈజీగా టేక్ ఆఫ్ చేయవచ్చు. మీరు ఒకవేళ అడ్వెంచర్ యాక్టివిటీస్ని చేస్తుంటే మీరు దాన్ని షూట్ చేయాలనుకుంటే దానికోసం మీకు ఎటువంటి పర్సన్ అవసరం ఉండదు. స్కైడియో 2 మిమ్మల్ని ఫాలో చేస్తూ షూట్ చేస్తుంది. దీంతో షూట్ చేసిన వీడియో హై క్వాలిటీలో ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని మాన్యువల్ కంట్రోల్ చేయాలనుకుంటే దీన్ని మీరు వీకన్తో కంట్రోల్ చేయవచ్చు. దీని వీకన్ చాలా ఈజీగా యూజ్గా ఉంటుంది. ఎలాగంటే సేమ్ రిమోట్ లాగా. ఇది కాంప్లెక్స్గా ఉండదు. ఓవరాల్గా గైస్, ఒకవేళ మీరు హై క్వాలిటీ వీడియోని షూట్ చేయాలనుకుంటే ఈ స్కైడియో 2 మంచి చాయిస్ అవుతుంది.
నెంబర్ 6 స్లీక్ స్ట్రిప్. ఇది ప్రపంచంలోనే టిన్నెస్ట్ ఫోన్ స్టాండ్ మరియు గ్రిప్. స్మార్ట్ ఫోన్ చేతిలో నుండి కింద పడకుండా చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి, కానీ అవి సైజులో చాలా పెద్దగా ఉండడం వల్ల అది ఇష్యూను క్రియేట్ చేస్తుంది. కానీ ఈ స్లీకెస్ట్ స్ట్రిప్ గురించి మాట్లాడితే దీని పేరులోనే స్లీక్ అని ఉంది. ఇది ఒక అల్ట్రా థిన్ స్ట్రిప్. దీన్ని మీరు మీ స్మార్ట్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ కి పెట్టి యూజ్ చేయవచ్చు. దీన్ని హ్యాండ్ పెట్టుకోవడానికి ముందుకు స్లైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని యూజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇది ఒక స్మార్ట్ హోల్డర్ లా కూడా వర్క్ చేస్తుంది. అలాగే మీరు దీన్ని ఒక ఫోన్ స్టాండ్ లా కూడా యూజ్ చేయవచ్చు. మనం ఏదైనా ఒక వీడియోని షూట్ చేసేటప్పుడు ఫోన్ మనం దేనికైనా ఆనించాల్సి ఉంటుంది, కానీ స్లీక్ స్ట్రిప్ వల్ల మీకు ఆ అవసరం ఉండదు. ఈ స్లీక్ స్ట్రిప్ మీకు 2-in-1 గ్యాడ్జెట్. స్మార్ట్ ఫోన్ యూజర్స్ కి అయితే ఇది ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్ అవుతుంది. ఇలాంటి గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.